భరద్వాజ గారు, నిన్న జరిగిన హైదరాబాద్ ఈవెంట్ 'పుష్ప 2'కి సంబంధించి ఏదైతే ఉందో అది హాట్ టాపిక్గా మారింది. బయట జరిగిన ఈవెంట్లకు సంబంధించి చాలా పాజిటివ్ వచ్చింది. బట్ అవును. ఈ ఈవెంట్కి కాస్త నెగిటివ్ వినపడుతుంది. ఎందుకని లేట్గా ఈవెంట్ స్టార్ట్ అవ్వటం, ప్లస్ ఇక్కడ హైదరాబాద్లో ఈవెంట్ జరిగితే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక్కళ్ళు కూడా అటువైపు తిరిగి చూడలేదు. అవును. తొంగి చూడలేదు. చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది ఉన్నారు దానికి సంబంధించి. ఒక్కళ్ళు కూడా రాలేదు అటువైపు. కనీసం ఊసు లేదు. ఎవరి నోటి నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రస్తావన జరగలేదు. ఆ టాపిక్ కూడా రాలేదు. రెండోది, ఇందాక మీరు ఒక మాట అన్నారు, లేట్గా మొదలైంది అని. 9 మొదలైంది. 9 మొదలైంది అని. 9 మొదలవటం వెనకాల ఒక కసరత్తు జరిగినట్టుగా ఒక చర్చ నడుస్తోంది బయట. అంటే మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం ఏదో జరిగింది. అది విఫలం అవ్వడం చేత ఆ కసరత్తులో భాగంగానే డిలే అయింది అని కూడా ఒక డిస్కషన్ నడుస్తోంది. ఓకే, అది 100% నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే 9ంటికి ఈవెంట్ ప్రారంభం అవటం వెనకాల చర్చ జరుగుతున్నటువంటి రీజన్స్లో అదొకటి. ఆయన వచ్చాడా రాలేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ వీళ్ళు అప్రోచ్ అయ్యి రాలేదా, లేదు ఇంకా ముందే అడ్వాన్సే వెళ్ళాలి కదా ఇన్విటేషను, నిన్నటికి నిన్న ప్రయత్నం చేసి ఉండరు కదా, అది జరగలేదు. ఇంకేదో కారణం ఉంటే ఉండుండొచ్చు. కానీ మీరన్నట్టుగా ఒక్క మెగా హీరో కూడా అటువైపు తొంగి చూడలేదు. ఈవెంట్ వైపు ఇన్విటేషన్స్ వెళ్ళాయా, వెళ్ళి రాలేదా అనేది తేలాలి. సరే, వచ్చారా రాలేదా అనేది పక్కన పడేస్తే, వేదిక మీద ఎవరూ కూడా ప్రస్తావనలు చేయలేదు. అంటే అరవింద్ గారు కూడా మాట్లాడలేదు. కానీ ఒకే ఒక్క మాట దొరికింది అరవింద్ గారి దీనిలో నుంచి, మగధీర. నేను ఈ సినిమా 1 వీక్ బ్యాక్ చూశాను, నా ముఖంలో లైట్ చూసి మగధీర టైంలో ఈ లైట్ కనిపించింది అని తన వైఫ్ చెప్పినట్టుగా ఆయన అక్నాలెడ్జ్ చేశాడు అక్కడ. ఇది ఒక్కటి తప్ప ఇంకెక్కడా కూడా ఆ మెగా కాంపౌండ్కు సంబంధించిన ప్రస్తావన జరగలేదు. చాలా వాంటెడ్గానే ఇది టోటల్గా తన సినిమాగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, అల్లు అర్జున్, ఫ్రమ్ ది బిగినింగ్. హైదరాబాద్ ఈవెంట్లో టోన్ మారుతుందేమో అని అనుకున్నారు, కానీ అది కూడా లేదు. ఇక్కడ కూడా కాన్షియస్గానే ఆయన తను అల్లు బ్రాండ్ను ప్రమోట్ చేసుకునే ప్రయత్నమే చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే తన ఎదుగుదలకు దోహదపడినటువంటి దర్శకుడిగా సుకుమార్కి ఒక ప్లేస్ ఇచ్చాడు. సుకుమార్ లేకపోతే నేను లేను, సుకుమార్ లేకపోతే లేదు. అంటే నిజానికి అతని మొదటి సినిమా గంగోత్రి సక్సెస్ అయింది, కానీ ఇతని ప్లేస్ ఏమిటి అనేది డిసైడ్ కాలేదు. డిసైడ్ చేసే విధంగా ఆ సినిమా లేదు. అంటే ఒక కథగా ఓవరాల్గా జనాల్ని పట్టుకుంది, విజయవంతమైన సినిమాగా నిలబడింది అంతవరకే. కానీ ఇతనికి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి ఇతనికి ఒక కెరియర్ ఉంది అనే హోప్ ఇచ్చిన సినిమా ఖచ్చితంగా ఆర్యానే. కాబట్టి ఆర్యా మీద ఆ ప్రేమ ఉండటం తప్పేం కాదు. అలాగే సుకుమార్ మీద ఆ ప్రేమ రెస్పెక్ట్ ఉండటం కూడా తప్పేం కాదు. కానీ టోటల్గా తన ఎదుగుదలకి దోహదపడిన వ్యక్తిగా ఆయన చెప్పటం. అయితే చాలా అంటే ఈ మధ్య కాలంలోనే ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. వేరే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఫ్యాన్స్ కోసం నేను హీరో అయ్యాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ స్టేట్మెంట్లో ఎవరి ఫ్యాన్స్ చూసి అయ్యాడు అనే ఒక చర్చ జరిగింది. అంటే ఆయన చూసిన ఫ్యాన్స్ డెఫినెట్గా చిరంజీవి గారి అభిమానులు అయి ఉండాలి. చిరంజీవి గారి అభిమాన సముద్రాన్ని చూసి తను ఇలా అవ్వాలి నేను కూడా అనుకుని ఉండొచ్చు. ఆ ప్రేరణని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఇది నా ప్రేరణ అనేది చెప్పుకోవటం, ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అనేది బాగానే ఉంటుంది. అంత మాత్రం చేత మిమ్మల్ని మెగా కాంపౌండ్ హీరో అని అనలేరు. మీ ఐడెంటిటీ మీదే, మీ లెగసీ మీదే. కానీ ఏ సందర్భంలోనూ ఆ ప్రస్తావన రాకుండా ఉండాలి అని ఇంటెన్షనల్గా బిహేవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏది ఈవెన్ బాలకృష్ణ గారి షోలో కూడా, దానిలో కూడా ఆయన ఎక్కడా కూడా ఆ ప్రస్తావనలు రాకుండా చూసుకున్నాడు. వచ్చినా కానీ
ఒక చిన్న మాటతో సరిపెడుతూ దాన్ని నెట్టేసే ప్రయత్నమే చేస్తూ వచ్చాడు. ఇది ఎందుకు అంత కాన్షియస్గా ఉంటున్నాడు? అంత కాన్షియస్గా ఉండక్కర్లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పదే పదే దాన్ని చెప్పక్కర్లేదు. చెప్పకుండా ఇది నా ప్రేరణ, ఇలా వచ్చాను నేను, నా ఎదుగుదలకు దోహదపడినటువంటి పరిస్థితులు ఇవి అంటే పవన్ కళ్యాణ్ గురించి కూడా చాలా హై రేంజ్లో పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఆ స్టేజ్ మీద చాలాసార్లు మాట్లాడారుగా, రియల్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అని, లేకపోతే చిరంజీవి గారు వేసిన బాటలని మేమంతా వెళ్తున్నామని చెప్పి నడుస్తున్నామని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి హిట్టులకి ఫ్లాపులకి సంబంధం లేని స్టార్డమ్ అయింది అనే మాట కూడా వీరు గతంలో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఒక్కసారిగా టర్న్ తీసుకోవటం అని కాదు, కానీ తన ఐడెంటిటీ తను నిలబెట్టుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, కానీ నడిచి వచ్చిన బాటని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇలాంటి ఈవెంట్స్లో, పైగా ఇది తన కెరియర్లో ఒక రిమార్కబుల్ అంటే గుర్తుండిపోయేటువంటి చిత్రంగా చెప్పుకుంటున్నాడు. ఆయన మాత్రమే కాదు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అదే చెప్పారు. విచిత్రంగా వేదిక మీద మాట్లాడిన ఏ ఒక్కరూ కూడా ఆ ప్రస్తావన చేయకపోవడం, ఒక్క అరవింద్ గారు మగధీర ప్రస్తావన తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ని ఫాలో అయిపోయారు. అంతే, ఫాలో అయిపోతూ అలా ఈవెన్ రాజమౌళి కూడా, ఎవరూ కూడా అంతకంటే వెళ్ళలేదు. ఇది చాలా డిజైన్డ్గా కనిపించింది. ఈ డిజైన్డ్గా కనిపించడం వెనకాల మరీ రిజిడ్గా ఉంటున్నారు వీళ్ళు అని అనిపించింది. ఈ రిజిడ్గా ఉంటున్నారు అనే ఇంప్రెషన్ ఇవ్వటం వల్లనే వాళ్ళు బయట మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు వర్మ గెల్లటానికి కూడా అదే కారణం కావచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇస్తున్నది అల్లు కాంపౌండ్ అనేటువంటి అభిప్రాయం స్థిరపడకుండా చూసుకోవాలి వాళ్ళు. ఓకే, ఫర్దర్గా అయినా ఏదైనా కానీ గ్యాప్ అయితే బాగా వచ్చింది అనేది అవుతుంది. గ్యాప్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారు. అంతేనా? ఓకే. ఇప్పుడు నీ గుర్తింపు కోసం నువ్వు ఘర్షణ పడటం వేరు, నీ గుర్తింపు కోసం తాపత్రయపడటం వేరు. గుర్తింపు వచ్చేసింది ఆల్రెడీ, వచ్చేసిన తర్వాత ఇంకా గ్యాప్ మెయింటైన్ చేయాలనుకోవడం తప్పు. ఓకే, ఇప్పుడు ఒక సాలిడారిటీ కావాలి, అందరి మద్దతు కావాలి అతనికి. అది అభిమానుల మధ్య ఘర్షణలు ఎందుకని పెద్ద హీరోలు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటే. అవును, మేమందరం కలిసే ఉన్నాం, అభిమానులారా మీరందరూ ఘర్షణ పడకండి అని చెప్తారు ఎవరైనా. ఆ మాట వేదిక మీద చెప్పచ్చు ఆయన. అంటే ఇవన్నీ అక్నాలెడ్జ్ చేయొచ్చు. బయట ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, లేదు ఎవరి ఐడెంటిటీ వారిదే అయినప్పటికీ మేమందరం కలిసే ఉన్నాము అని ఒక మాట అనేస్తే సరిపోయేది. అయితే ఈ గొడవ ముదిరితే కలగజేసుకుని కంట్రోల్ చేయటం కోసం వ్యూహాత్మకంగా అరవింద్ గారు ఈ ఈవెంట్లకు చాలా దూరంగా ఉంటున్నాడు. నిన్న మాత్రమే, అది పైగా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ కాబట్టి ఆయన వచ్చి ఓ 10 నిమిషాలు మాట్లాడి తన మీద అటువైపు నుంచి విమర్శ రాకుండా మగధీరాన్ని అడ్డుపెట్టి దిగిపోయాడు ఆయన. ఓకే, కాబట్టి అదొక స్పేస్ తీసుకున్నాడు ఆయన. ఓకే, రేపు ఈ గొడవ ముదిరితే తను దిగి సాల్వ్ చేస్తాడనమాట. ఓకే.